నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే విశాఖలో జరగబోతోన్న సిఐఐ సమ్మిట్ పైన ఇప్పుడు అందరి దృష్టి ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. రిషికొండ సాగర్ తీరంలో ఇసుకపై చెక్కిన సైకత శిల్పాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఏపీలో పెట్టుబడుల వరద రాబోతోందన్నారు. 2014-19లో జరిగిన సమ్మిట్ కు భిన్నంగా ఇప్పుడు సమ్మిట్ జరగబోతోందన్నారు. ఇక భీమిలి నియోజకవర్గం మధురవాడ, ఎండాడలో 6 ఫౌండేషన్లు వేసుకోబోతున్నామని ఎమ్మెల్యే గంటా తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్కి నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. రేపు 14, 15 2 రోజుల పాటు గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా వందలాది MOUలు, లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తోటి, అలాగే లక్షలాది మంది యువతకి ఉపాధి కలిగే విధంగా ఒక పండగ వాతావరణంలో ఈ సమ్మిట్ జరగబోతా ఉంది. మరి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అదే డిస్కషన్. విశాఖపట్నంలో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉన్నాయి, ఎలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీస్ రాబోతున్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో కూడా మనం ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో 2014-19లో కూడా